బ్రహ్మోత్సవాలలో మార్పులు జరగబోతున్నాయా? గరుడోత్సవాన్ని తిరుమల శివార్లలోని రింగ్ రోడ్డులో నిర్వహించనున్నారా? ఆగమ పండితులు దీనికి ఆమోద ముద్ర వేస్తారా? అందరికీ తనివి తీరా దర్శనం కలిగిస్తే తప్పేంటి? ఈ ప్రశ్నలు ప్రస్తుతం టీటీడీలో హాట్ టాపిక్ గా మారాయి. గరుడోత్సవంపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఎస్ఏవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుమల బ్రహ్మోత్సవాలలో దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. సాంప్రదాయబద్ధంగా తిరుమాడ వీధుల్లో ఈ ఊరేగింపును నిర్వహిస్తున్నారు. అప్పట్లో అక్కడ ఉన్న స్థలం అదే. తిరుమల పల్లెలో ఉన్న వీధులు అవే కావడంతో అక్కడే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇదే తరతరాలుగా జరుగుతుంది. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం. అయితే తిరుమల తన పరిధిని విస్తరించుకుంది. వందల వేల సంఖ్యలో వచ్చే భక్తులు లక్షలకు చేరుకున్నారు. తిరుమాడ వీధులను విస్తరించి చుట్టూ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీల నుంచి వాహనాలపై ఊరేగుతున్న స్వామిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో గ్యాలరీలు నిండిపోతున్నాయి. అంతకు మించి జనం వస్తున్నారు. దీంతో అక్కడ ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తలలకు మించిన భారంగా మారుతుంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విఫలమైందని మనం చెప్పవచ్చు. 5వ రోజు జరిగేటువంటి గరుడ సేవను వచ్చినటువంటి జనాభాకు దర్శన భాగ్యం కల్పించలేకపోయిన టీటీడీ వాళ్ళు రాత్రి 7:30కి కారులో వచ్చినటువంటి వీఐపీలని స్వామివారి దగ్గర తీసుకుని వెళ్లేదానికి వాళ్ళకి దారులు ఉన్నాయి. తల్లారు నుంచి కాసుకున్నటువంటి భక్తులకు, సామాన్య భక్తులకు స్వామివారి ముందుకు కాదు కదా గేట్లు వేసేసి వాళ్ళని చూడలేనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చింది ఈ పాలక మండలి. ఇక గరుడోత్సవం వచ్చిందంటే దాదాపుగా 3 లక్షల మంది జనం తిరుమలకు చేరుకుంటారు. ఇంకా వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోతున్న భక్తుల సంఖ్య మరో 2 లక్షలకు మించే ఉంటుంది. తిరుపతి, చంద్రగిరి, పీలేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు ఇలా ఒక ఊరేంటి జిల్లా వ్యాప్తంగా తిరుమలలో గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఉదయం నుంచే గ్యాలరీలు, తిరువీధుల్లో పడిగాపులు కాస్తుంటారు. అయినా దర్శన భాగ్యం కలగక వెనుతిరిగే వారు సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా బాగా తెలుసు. దీనిపై లోపల కసరత్తులే జరుగుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి గరుడోత్సవాన్ని తిరుమల రింగ్ రోడ్డుకు మార్చే యోచనపై వ్యాఖ్యలు చేశారు. దీంతో గరుడోత్సవంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, సీఎం గారికి చెప్తాను. 4 మాడ వీధుల్లో కాకుండా గరుడ సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు రింగ్ రోడ్డు వచ్చింది. 4 మాడ వీధుల్లో చేసే విషయం మన వల్ల కానిపని. ఆగమ శాస్త్రం చెప్తాది ఇక్కడ జరపచ్చు, ఇక్కడ జరపకూడదని. అయింది కొండ. మేమేం దేవుడిని కిందకి తీసుకురాం, విచారిస్తున్నాం, అందరినీ పెట్టి మాట్లాడిస్తున్నాం. రింగ్ రోడ్ లాగా ఒకటి ఇంకా కూడా ఇంకొక దూరంలో 4 మాడ వీధుల్లో చేసిన తర్వాత రింగ్ రోడ్ లో కూడా తిరిగితే అందరూ కింద నుంచి పోతారు. 24 hours ట్రాఫిక్ ఎంటర్ చేస్తున్నారు. 30,000 మంది కింద నుండి పోతారు భక్తులు. రోడ్ల మీద ఉండాల్సినటువంటి ఇబ్బంది లేకుండా పోతారు. తిరుమల సాంప్రదాయాలను మంట కలిపే ఆలోచనలు పనికిరావని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్వామిని ఇష్టానుసారం గ్రామ శివార్లకు, కొండకు దించడం ఏమిటని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చదలవాడ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆగమాలు అందుకు ఒప్పుకోవని, ప్రస్తుతం ఉన్న తిరుమాడ వీధుల్లో మాత్రమే గరుడోత్సవం నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి ఆలోచనలే అపచారమనే వారు ఉన్నారు. కూడా గతంలో జరుగుతున్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఏది కూడా చేయకూడదు. అయితే ఇప్పుడు 4 రోజుల క్రితం ఆలయ అధ్యక్షుల వారు ఈ యొక్క గరుడ సేవని
4 మాడ వీధుల్లో కాకుండా రింగ్ రోడ్లో తేవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. దానికి సంబంధించి ముఖ్యమంత్రితో కూడా చర్చించి ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది ఆగమానికి చాలా విరుద్ధం. ఎందుకంటే ఏది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ జరగాలో ఆ విధంగా జరగాలని తప్ప వీళ్ళు అనుకున్న ప్రకారం ఎక్కడెక్కడ జరిపేయడానికి వీల్లేదు. తిరుమల కుగ్రామంగా ఉన్న రోజుల్లో, క్రూర మృగాలు ఆలయం చుట్టూ సంచరించే రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఆలయం చుట్టూనే నిర్వహిస్తూ వచ్చారు. ఊరంతా ఊరేగింపు చేయడమే ఉత్సవం. అందులో భాగంగా ఉన్న 4 వీధుల్లోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. అవే 4 మాడా వీధులయ్యాయి. అప్పట్లో వచ్చే భక్తులకు అవి సరిపోయేవి. కానీ తిరుమల విస్తరింపులో భాగంగా 1000 కాళ్ల మండపాన్ని ఆలయం ఎదుటి నుంచి తొలగించారు. నిజంగా జనావాసాలుగా ఉండే 4 మాడా వీధులను అక్కడి నుంచి తరలించేశారు. మాడా వీధులను విస్తరించినప్పుడు భక్తుల సౌకర్యార్థం గరుడోత్సవాన్ని రింగ్ రోడ్లోకి మార్చితే తప్పేంటని ప్రశ్నించేవారు ఉన్నారు. 1000 కాళ్ల మండపాన్ని తరలించే సమయంలో ఈ ఆగమాలు ఏం చేశాయని ప్రశ్నిస్తున్నారు. రింగ్ రోడ్లో గరుడోత్సవం నిర్వహిస్తే చాలా మంది చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అయితే భద్రతా పరంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందనే వాదన మాత్రం వినిపిస్తుంది. హిందువులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, హిందువుల మనోభావాలను దయచేసి దెబ్బతీయొద్దండి, మీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దండి. మీరు ఇంకేదన్నా చేసుకుంటారు, మేమేం అడగటంలే. కానీ వెంకటేశ్వర స్వామి జోలికి అయితే మాత్రం రావద్దండి. ఆయనకి జరిగేటువంటి ఉత్సవాలు అయితే గానీ వాటిని మేము కించపరిచే విధంగా మీరు మాట్లాడొద్దండి, దయచేసి చెప్తాను. సాంప్రదాయ ప్రకారంగా ఏవి ఎక్కడ జరగదు అదే విధంగా జరుపుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉత్సవాలు కానీ ఈ యొక్క వాహనాలు కానీ ఆ యొక్క 4 మాడ వీధిలో తప్ప వేరే చోట తిప్పడానికి లేదు. ఆ విధంగా జరిగితే ఆలయాలకు కానీ ఆ యొక్క ఊరికి కానీ అరెస్టు కలుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నా, భక్తులుగా చెప్తున్నాను. కాబట్టి ఆ ప్రకారమే ఈ యొక్క ఆలయం ఉత్సవాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరపాలని చెప్పి నేను కోరుతున్నాను.